మనం వేసుకున్న పారాసిటమాల్ ట్యాబ్లెట్ పనిచేస్తుందా లేదా గమనిస్తామండి. మనం కనుక ఏదైనా సిరప్ తాగినాం అనుకోండి, కొంతమంది డిఫరెంట్ సిరప్లు తాగుతారండి, అది పనిచేస్తుందా లేదో చూస్తారండి. కొంతమంది బాధలో ఉన్నారనుకోండి, దగ్గుమందు తాగుతారండి. దగ్గు ఉండదు, ఏముండదు, దగ్గుమందులో మత్తు ఉంటుందండి. కాఫ్ సిరప్లో కొంచెం మత్తుగా ఉండడానికి కొంచెం మత్తు ఉంటుంది, మత్తు వస్తుంది. అది ఎక్కువ దగ్గుతుంటే ఆ మత్తులో దగ్గు తగ్గడం తక్కువైపోతుంది అన్నమాట. అందుకని బాటిల్ తాగుతారు. ఏది ఎలా పనిచేస్తుంది? నేను తిన్నది క్యారెట్ తిన్నాము, దాంట్లో విటమిన్ కళ్ళల్లో పనిచేస్తుందా లేదా చూస్తామండి. అది రక్తంలో తర్వాత కలిసి ముందు కళ్ళల్లోకి మొత్తం రావాలా. ఏ విటమిన్ మొత్తం కళ్ళల్లోకి వస్తే కంటి చూపు బాగుంటుంది కదా. మనం తినేది, మనం కట్టుకున్నది, మనము వెళ్ళేది ప్రతి చోట ప్రతిదీ పనిచేస్తుందా లేదా చూస్తాం. కానీ మనలో ఉన్న అభిషేకము మనలో పనిచేస్తుందా లేదా అన్న ఎక్స్పీరియన్స్ను, మనల్ని విమోచించిన విమోచకుని యొక్క విమోచన మన జీవితాల్లో పనిచేస్తుందా లేదా అన్నది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా లేదా అన్నది చాలా ఆలోచించాల్సింది. అన్నీ పనిచేస్తున్నాయా లేదా చూస్తామండి. 500 mg పని చేయకపోతే 650 mg పని చేస్తుంది. ఇలాగ ప్రతిదీ వర్కౌట్ అవుతుందా లేదా చూస్తామండి. కానీ నీ క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు విమోచించిన విమోచన వర్కౌట్ అవుతుందా లేదా నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఆ ఎక్స్పీరియన్స్ని ఎప్పుడైనా కోరుకున్నావా? ఏదో శోధన వచ్చింది, ఉపవాసం ఉన్నాము, శోధన పోయింది, ఇటువంటి సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరిగేస్తామండి మనం. అంటే ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు విమోచించినది గొప్పదా, నువ్వు ఉపవాసం ఉండి చేయడము గొప్పదా? యేసుప్రభుని చేసినది నిజంగా ఒరిజినల్ అయితే నువ్వెందుకు కష్టపడాలి? మరి నువ్వెందుకు కష్టపడి దాన్ని స్వతంత్రించుకోవాలి? నమ్మితే దేవుని మహిమను చూస్తామని బైబిల్ చెప్తుందా లేదా? యేసుప్రభు నీ కొరకు ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం చేస్తే ఈరోజు యేసుప్రభు చేసిన దాన్ని నువ్వు అనుభవించడానికి నువ్వెందుకు అంత కష్టంగా ఫీల్ అవ్వాలి? ఎందుకంత ప్రయాసపడినట్టుగా ఉండాలి? ఇదేంటంటే ఆ వాక్యమును నీవు పదే చదివి ఆ వాక్యము శరీరము దాల్చిన అనుభవము, ఫిజికల్గా ఆ వాక్యము నీకు అనుభవములోకి రావటము అన్న దాన్ని నువ్వు పట్టించుకోకపోవటం వలన ఆయన ఎంత గొప్ప కార్యాలు చేసినా ఈరోజు వరకు కూడా దాన్ని స్వతంత్రించుకోవడము, దాన్ని నమ్మడము నీకు టఫెస్ట్ థింగ్ అయిపోతుంది. దానికి రీజన్ ఒకటి, అదేంటంటే వాక్యంలో రాయబడిన దాన్ని పదే చదివి నేర్చుకుని ఆలోచించి దాంట్లో జీవించి అన్నది దాని కొరకు ప్రయాసపడము. ప్రతి దాని కొరకు ప్రయాసపడతాం, ప్రతి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇష్టపడతాం, ప్రతిదీ పని చేస్తుందా లేదా చూస్తాం. కానీ నీ జీవితంలో వాక్యం ఎంత పని చేస్తుందో నువ్వు చూస్తున్నావా లేదో? ఆ వాక్యము సత్యవంతమైనదైతే, ఆ సత్యము నిన్ను సర్వసత్యములోకి నడిపించేదైతే, ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా చేసేది అయితే, ఆ స్వాతంత్ర్యమును ఇచ్చే వాక్యమును నీవు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావా లేదా? చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అని. లేకపోతే అసలు నువ్వు క్రైస్తవ విశ్వాసంలో నుంచే తప్పిపోలేక ఊగిసలాడతావు. అందుకనే నీ క్రైస్తవ జీవితము ప్రారంభమైన తర్వాత నువ్వు బాధ్యతాయుతంగా చేయాల్సినది ఏంటి అంటే ఈ వాక్యాన్ని తీవ్రంగా తినడం, ఎక్కువగా తినడం.